ఎన్టీవీ రిపోర్టర్ల అరెస్టుపై హైదరాబాద్ సిపి సజ్జనార్ కీలకమైన వ్యాఖ్యలు చేశారు. తప్పు చేయకపోతే భయం ఎందుకని ప్రశ్నించారు. రిపోర్టర్లు ఎందుకు పారిపోతున్నారంటూ నిలదీశారు. రిపోర్టర్లు విచారణకు సహకరించాలని, చట్టం తన పని తాను చేసుకుపోతుందని స్పష్టం చేశారు. పారిపోయేందుకు ప్రయత్నిస్తేనే అదుపులోకి తీసుకున్నామని, విచారణకు వస్తామని చెప్పి ఫోన్లు స్విచ్ ఆఫ్ చేశారన్నారు. ఛానల్ సీఈఓ ఎక్కడున్నా విచారణకు రావాలంటూ సిపి సజ్జనార్ కోరారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎన్టీవీ రిపోర్టర్ల అరెస్టుపై హైదరాబాద్ సిపి సజ్జనార్ కీలకమైన వ్యాఖ్యలు చేశారు. తప్పు చేయకపోతే భయం ఎందుకని ప్రశ్నించారు. రిపోర్టర్లు ఎందుకు పారిపోతున్నారంటూ నిలదీశారు. రిపోర్టర్లు విచారణకు సహకరించాలని, చట్టం తన పని తాను చేసుకుపోతుందని స్పష్టం చేశారు. పారిపోయేందుకు ప్రయత్నిస్తేనే అదుపులోకి తీసుకున్నామని, విచారణకు వస్తామని చెప్పి ఫోన్లు స్విచ్ ఆఫ్ చేశారన్నారు. ఛానల్ సీఈఓ ఎక్కడున్నా విచారణకు రావాలంటూ సిపి సజ్జనార్ కోరారు. ఎన్టీవీ రిపోర్టర్ల అరెస్టుపై హైదరాబాద్ సిపి సజ్జనార్ కీలకమైన వ్యాఖ్యలు చేశారు. తప్పు చేయకపోతే భయం ఎందుకని ప్రశ్నించారు. రిపోర్టర్లు ఎందుకు పారిపోతున్నారంటూ నిలదీశారు. రిపోర్టర్లు విచారణకు సహకరించాలని, చట్టం తన పని తాను చేసుకుపోతుందని స్పష్టం చేశారు. పారిపోయేందుకు ప్రయత్నిస్తేనే అదుపులోకి తీసుకున్నామని, విచారణకు వస్తామని చెప్పి ఫోన్లు స్విచ్ ఆఫ్ ఎందుకు చేశారన్నారు. ఛానల్ సీఈఓ ఎక్కడున్నా విచారణకు రావాలంటూ సిపి సజ్జనార్ కోరారు. ఎన్టీవీ రిపోర్టర్ల అరెస్టుపై హైదరాబాద్ సిపి సజ్జనార్ కీలకమైన వ్యాఖ్యలు చేశారు. పూర్తి వివరాలు శశి అందిస్తారు. శశి, ఎన్టీవీకి సంబంధించినటువంటి జర్నలిస్టుల అరెస్టు మీద కొద్దిసేపటి క్రితమే సిపి సజ్జనార్ మాట్లాడారు. ఎలాంటి ఆధారాలు లేకుండా మహిళల మీద విమర్శ చేయడం తగదు అంటూ కూడా ఆయన వ్యాఖ్యానించారు. ఒక మహిళా అధికారిపై విమర్శ, తర్వాత అవమానపరిచే విధంగా చేసినటువంటి వ్యాఖ్యల విషయంపై కేసు నమోదు చేశాము. ఇదే విషయంపై 3 రిపోర్టర్లను అదుపులోకి తీసుకున్నామంటూ కూడా సిపి సజ్జనార్ చెప్పడం జరిగింది. ప్రజా జీవితంలో విమర్శలు ఎవరైనా చేయొచ్చు, కానీ అవి ఇతరులకు అవమానపరిచే విధంగా ఉండకూడదంటూ కూడా ఆయన స్పష్టం చేశారు. ఇక ఇదే విషయంలో నోటీసులు ఇవ్వకుండా ఎన్టీవీలోకి ఏ విధంగా చొరబడతారు టీచర్స్ పోలీసులు అనేటువంటి ప్రశ్నకు కూడా ఆయన సమాధానం చెప్పారు. నోటీసులు ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు, సిట్ పిలిస్తే మాత్రం ఖచ్చితంగా విచారణకు రావాల్సిందంటూ కూడా సిపి సజ్జనార్ స్పష్టం చేశారు. ఎలా ఎమర్జెన్సీ పరిస్థితికి సంబంధించి కూడా ఆయన మాట్లాడారు. అంటే ప్రధానంగా ఎమర్జెన్సీ సంబంధించిన సిచ్యువేషన్ కూడా ఆయన మాట్లాడడం జరిగింది. ఎమర్జెన్సీ వస్తే మాత్రం పరిస్థితి వేరే విధంగా ఉంటుంది, మీరందరూ ఇలా ఉండేవారు కాదంటూ కూడా తీవ్రంగా మండిపడడం కూడా జరిగింది. ఎలాంటి ఆధారాలు లేకుండా ఒక ఐఏఎస్ ఆఫీసర్ సంబంధించినటువంటి అంశం మీద వార్తలు ప్రసారం చేయడం, ఆ తర్వాత ఇదంతా అవమానించడం కిందకే వస్తుందంటూ కూడా ఆయన స్పష్టం చేశారు. మహిళలు ప్రస్తుతం అన్ని రంగాల్లో కూడా రాణిస్తూ ఉన్నారు, మహిళలను గౌరవించడం మన బాధ్యత అంటూ కూడా ఆయన గుర్తు చేశారు. ప్రధానంగా ఈ కేసులో ఉన్నటువంటి రిపోర్టర్లు ఇటు పోలీసులు విచారణకు సహకరించాలి, పారిపోయేటటువంటి ప్రయత్నం చేయొద్దంటూ కూడా ఆయన స్పష్టం చేశారు. అయితే ఒక రిపోర్టర్ బ్యాంకాక్ పారిపోయేటటువంటి ప్రయత్నం చేశారు, అతన్ని శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో అదుపులోకి తీసుకున్నామంటూ కూడా ఆయన చెప్పారు. ఒకవేళ ఏ తప్పు చేయకపోతే బ్యాంకాక్ పారిపోవాల్సిన అవసరం ఉంది. మరోవైపు రిపోర్టర్లు కూడా తాము విచారణకు సహకరిస్తామంటూ కూడా చెప్పి ఫోన్లు స్విచ్ ఆఫ్ చేస్తున్నారంటూ కూడా ఆయన చెప్తూ ఉన్నారు. ఇదే కాకుండా ఈ కేసులో ఎవరి ప్రమేయం ఉన్నా కూడా ఖచ్చితంగా విచారణ చేస్తాము. ఒకవేళ వారిని విచారించి వారికి సంబంధించినటువంటి ప్రమేయం లేదు, తప్పు లేదు అని తెలిస్తే మాత్రం ఖచ్చితంగా వారి విషయంలో ఎలాంటి చర్యలు ఉండబోవు అంటూ కూడా ఆయన స్పష్టం చేశారు. సో మొత్తానికి ఇటు ఈ కేసులో ఉన్న వారందరూ కూడా పోలీసుల విచారణకు సహకరించాలి, ఇక విచారణకు వస్తామంటూ చెప్పి ఫోన్ స్విచ్ ఆఫ్ చేయడం కూడా సబబు కాదు. మరోవైపు ఎవరిని కూడా ఇబ్బంది పెట్టే విధంగా తాము అరెస్టులు చేయలేదు, నిబంధనల ప్రకారమే తాము నడుచుకున్నామంటూ కూడా సిపి
చెప్పేటటువంటి ప్రయత్నం చేశారు. మరోవైపు ఇటు ఎన్టీవీ ఆఫీసులోకి కూడా నోటీసులు లేకుండా సిట్ ఏ విధంగా ప్రవేశించినటువంటి అంశాల గురించి కూడా ప్రస్తావించినప్పుడు సిట్ కు నోటీసులు ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు, ఇక సిట్ విచారణకు పిలిస్తే మాత్రం ఖచ్చితంగా రావాల్సింది, సిట్టుకు వెళ్లేటటువంటి హక్కు ఉందంటూ కూడా ఆయన చెప్పేటటువంటి ప్రయత్నం చేశారు. సో మొత్తానికి మరోమారు ఎన్టీవీలో సోదాలు కంటిన్యూ అవుతూ ఉన్నాయి. కొద్దిసేపటి క్రితమే సిసిఎస్ పోలీసుల బృందం సెర్చ్ వారెంట్తో ఎన్టీవీలో సోదాలు నిర్వహిస్తుంది. ప్రధానంగా ఎన్టీవీకి సంబంధించినటువంటి ఇప్పటికే కంప్యూటర్లను పరిశీలిస్తూ ఉన్నారు. అందులో ఉన్నటువంటి డేటాను కూడా ప్రస్తుతం సిసిఎస్ పోలీసులు పరిశీలిస్తూ ఉన్నారు. సిసిఎస్ పోలీసులకు సంబంధించినటువంటి ఒక బృందం సెర్చ్ వారెంట్తో ఈ సోదాలు కంటిన్యూ చేస్తూ ఉన్నారు. ఓకే శశి, థ్యాంక్ యూ.